బీఆర్ఎస్కు స్పీకర్ బిగ్ షాక్ ఇవ్వబోతున్నారా? ఎమ్మెల్యే జగదీష్ రెడ్డిపై అనర్హత వేటు పడబోతుందంటే అవునని అంటున్నాయి అధికార వర్గాలు. ముఖ్యంగా జగదీష్ రెడ్డి స్పీకర్ స్థానాన్ని ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు అసెంబ్లీలో దుమారం రేపై. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలకు సంబంధించి ఎథిక్స్ కమిటీకి స్పీకర్ పంపినట్టుగా తెలుస్తుంది. ఎథిక్స్ కమిటీ తీసుకునే నిర్ణయం ఆధారంగా స్పీకర్ మరొక నిర్ణయం తీసుకునే అవకాశం కనిపిస్తోంది. గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కరణం బలరాం వ్యవహారాన్ని ఉదాహరణగా చెప్తున్నారు. ఈ నేపథ్యంలో జగదీష్ రెడ్డిపై అనర్హత వేటు పడే అవకాశం ఉన్నట్టుగా ఊహాగానాలు వస్తున్నాయి. ఇక ఇదే జరిగితే కనుక సూర్యాపేటలో ఉప ఎన్నిక తప్పదనే వార్తలు కూడా వస్తున్నాయి. ఈ నేపథ్యంలో మరి స్పీకర్పై జగదీష్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు, అసెంబ్లీ సాక్షిగా స్పీకర్ను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు ఏంటో ఒకసారి మళ్ళీ చూద్దాం. అస్థానానికి గురి కాకండి, సహనంతో మాట్లాడండి, సభా సాంప్రదాయాలను కాపాడండి. మీరు సీనియర్ శాసనసభ్యులు, మంత్రి పదవి కూడా చేశారు మీరు 10 సంవత్సరాలు. మీరు ఈ విధంగా మాట్లాడడము, సభను సాంప్రదాయాలను తప్పుదోవ పట్టించడం మంచిది కాదు. ప్లీజ్ మాట్లాడండి. అధ్యక్ష ఏ సభా సంప్రదాయానికి నేను విరుద్ధంగా మాట్లాడినా మీరు చెప్తే తర్వాత మాట్లాడదు అధ్యక్ష. నా విషయంలోనే నన్ను ప్రశ్నించడమే సభా సాంప్రదాయాలకు విరుద్ధము. అసలే కాదు అధ్యక్ష. నన్ను ప్రశ్నించడం ఈ సభ మన అందరిది. ఈ సభ మా అందరికి సమానమైన హక్కులు ఉన్నాయి. మా అందరి తరఫున మీరు పెద్ద మనిషి మాత్రమే ఆడ కూర్చున్నారు తప్ప ఈ సభ మీ సొంతం కూడా కాదు. ఈ విషయం అధ్యక్ష వారు మాట్లాడిన ప్రతి పదం వెనుక తీసుకోవాల్సిందే. ఈ రోజు చేరి దూషించిన సందర్భంలో వారు క్షమాపణ చెప్పాల్సిందే అధ్యక్ష. ఆందోళనతో మాట్లాడకూడదు అధ్యక్ష. క్షమాపణ చెప్పాల్సిందే. ఈ రోజు చైర్ పైన దూషణలు చేస్తూ బెదిరించే కార్యక్రమం చేస్తూ ఈ రోజు వారు చేసిన మాటలు విషయంలో తప్పకుండా జగదీశ్వర్ రెడ్డి గారు వారి పార్టీ పూర్తి స్థాయిలో క్షమాపణ చెప్పాల్సింది అధ్యక్ష. అస్థానానికి గురి కాకండి, సహనంతో మాట్లాడండి, సభా సాంప్రదాయాలను కాపాడండి. మీరు సీనియర్ శాసనసభ్యులు, మంత్రి పదవి కూడా చేశారు మీరు 10 సంవత్సరాలు. మీరు ఈ విధంగా మాట్లాడడము, సభను సాంప్రదాయాలను తప్పుదోవ పట్టించడం మంచిది కాదు. ప్లీజ్ మాట్లాడండి. అధ్యక్ష స్పీకర్ స్థానాన్ని ఉద్దేశించి ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు దుమారం రేపాయి. ఈ నేపథ్యంలో జగదీష్ రెడ్డి వ్యవహారంపై అసెంబ్లీ ఎథిక్స్ కమిటీ నిర్ణయం తీసుకోబోతోంది. వీడియో ఫుటేజ్ ఆధారంగా జగదీష్ రెడ్డి వివరణ తీసుకోబోతుంది కమిటీ. ఎథిక్స్ కమిటీ నివేదిక ఆధారంగా స్పీకర్ నిర్ణయం తీసుకోబోతారు. ఇక ఇదే జరిగితే జగదీష్ రెడ్డిపై అనర్హత వేటు పడే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది. రైట్, మా కొలీగ్ శ్రీశైలం ఉన్నారు. శ్రీశైలం, జగదీష్ రెడ్డిపై అనర్హత వేటు పడే అవకాశం ఉందా? స్పీకర్ను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు అంత తీవ్రంగా పరిగణిస్తున్నారా? ఎగ్జాక్ట్లీ రామదాస్, ఎందుకంటే సూర్యాపేట అసెంబ్లీ స్థానానికి ఉప ఎన్నికలు వస్తున్నాయనేటువంటి ప్రచారము ఆ స్థాయిలో జరుగుతూ ఉంది. ఎందుకంటే ఆయన మీద వెయిట్ పడబోతుంది అనేటువంటి డిస్కషన్ నడుస్తూ ఉంది. ప్రధానంగా ఏదైతే అసెంబ్లీకి సంబంధించి మనం చూస్తాం, అసెంబ్లీకి సంబంధించినటువంటి ఇష్యూ ఏదైతే ఉందో, అసెంబ్లీలో స్పీకర్ పైన ఒక దళిత స్పీకర్ మీద అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ కాంగ్రెస్ నేతలు మండిపడడం. సో అదేవిధంగా ఏదైతే నిండు సభలో చేసిన వ్యాఖ్యలు ఈ నిర్ణయానికి కారణమవుతున్నాయంటున్నారు. ప్రధానంగా ఆయన మాటలే కాకుండా హావాభావాలు, ముఖ కవళికలు ఎట్లా ఉన్నాయి ఆయన మాట్లాడేటప్పుడు అనేది కూడా ఇప్పుడు ఒక పాయింట్ గా అక్కడ ఎథిక్స్ కమిటీ పరిగణలోకి తీసుకొని ఉంది. సో ఇలాంటి చర్చల మీద పార్టీల ఎమ్మెల్యే మధ్య జరుగుతూ ఉంది. ఎందుకంటే అసలు ఆయన అనర్హత వేటు పడదా అనేటువంటి డిస్కషన్ మొదలైంది. స్పీకర్ స్థానాన్ని ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలతో సభలో దుమారం రేగడంతో ఆయనను ఈ సెషన్ మొత్తానికి సస్పెండ్ చేస్తున్నారు. సో స్పీకర్ నిర్ణయం తీసుకున్నటువంటి పరిస్థితి మనం చూస్తాం. అనంతరం ఈ వ్యవహారాన్ని అసెంబ్లీ ఎథిక్స్ కమిటీ పరిశీలనకు పంపగా అందులో ఈ నెల చివరి నాటికి ఎథిక్స్ కమిటీని నియమించినట్లుగా శ్రీధర్బాబు వ్యవహారాల ఇన్ఛార్జ్ గా ఉన్నాడు. సో శాసనసభ వ్యవహారాల మంత్రి అయినటువంటి శ్రీధర్బాబు చెప్పడం జరిగింది. ఈ కమిటీకి సంబంధించి ఎవరెవరు ఆ కమిటీలో ఉంటారు, ఏంది, అసలు జగదీష్ రెడ్డిని ఎట్లా మరి అనర్హత వేటు వేయబోతారు, ఆయన చేసినటువంటి కామెంట్లను ఏ కోణంలో వాళ్ళు పరిగణలోకి తీసుకుంటారు, ఎట్లా పరిశీలిస్తారు, ఆయన మాటలకే కాక హావభావాల పైన కూడా కొంత నిర్ణయం తీసుకోనికి ఎథిక్స్ కమిటీకి రైట్స్ ఉంటాయి కాబట్టి మరి ఎట్లా పరిగణలోకి తీసుకుంటారు. గతంలో ఉదాహరణకు మనం ఒకవేళ ఆలోచిస్తే ఎథిక్స్ కమిటీ తీసుకున్నటువంటి నిర్ణయం స్పీకర్ కు సమర్పించే నివేదిక, అందులో చేసే
ఆ సిఫారసు, ఆ తర్వాత స్పీకర్ తీసుకున్న డెసిషన్ ఇవన్నీ కూడా కీలకంగా ఉన్నాయి రామదాస్. ఎథిక్స్ కమిటీ ఏర్పడిన తర్వాత వీడియో ఫుటేజ్ ని క్షుణ్ణంగా పరిశీలించి జగదీష్ రెడ్డి నుంచి కూడా కొంత వివరణ తీసుకొని ఆ తర్వాత ఆయన వివరణలో సంతృప్తి చెందితేనేమో ఎథిక్స్ కమిటీ ఓకే, సంతృప్తి చెందకపోతే ఆయన మాటలనే కాక ఇక హావభావాల్ని అవన్నింటినీ కూడా సీరియస్ గా తీసుకుంటుంది జగదీష్ రెడ్డి విషయంలో అనేది మనకు క్లియర్ తెలుస్తా ఉంది. సో ఎథిక్స్ కమిటీ సంతృప్తి చెంది ఒకవేళ ఉంటేనేమో ఆయన మీద అనర్హత వేటు పడదు. ఎథిక్స్ కమిటీ కనుక సంతృప్తి చెందని పక్షంలో ఎలాంటి నిర్ణయం తీసుకుంటది, గతంలో ఇలాంటి సందర్భాల్లో స్పీకర్ తీసుకున్న నిర్ణయాలు ఏంటి, న్యాయస్థానాలు ఆశ్రయించేటువంటి సందర్భాలు ఉన్నాయా, ఇలాంటివన్నీ ఇప్పుడు వివిధ పార్టీల సభ్యుల మధ్య చర్చ జోరుగా కొనసాగుతోంది. చర్చను మొత్తానికి జగదీష్ రెడ్డి సస్పెండ్ చేస్తూ నిర్ణయం తీసుకున్న ఎథిక్స్ కమిటీ పరిశీలనకు కూడా పంపనున్నట్టు స్పీకర్ ప్రకటించడంతో ఆ కమిటీ తీసుకునే నిర్ణయం కీలకంగా మారినది రామదాస్. చంద్రబాబు నాయుడు ఉమ్మడి రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఎమ్మెల్యేగా ఉన్న కర్ణం బలరాం ను అప్పటి స్పీకర్ మనమల్ల రామకృష్ణుడు డిస్క్వాలిఫై చేసిన అంశం తెలిసిందే. ఇప్పుడు పలువురు సభ్యుల మధ్య ప్రస్తావనకు వచ్చింది. ఆయనపై స్పీకర్ అనర్హత వేటు వేయడానికి పరిగణలోకి తీసుకుంటున్న అంశం. మాటలే కాకుండా ప్రదర్శన, హావాభావాలు, వీటికి ఎథిక్స్ కమిటీ ఇచ్చే ప్రాధాన్యత తదితర అంశాలు కూడా ఎథిక్స్ కమిటీలో ఒక నిర్ణయానికి రావడానికి దోహదపడే అంశాలు ఉన్నాయి. సో సీనియర్ సభ్యుడు ఒకరు గుర్తు చేశారు, జగదీష్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు మాత్రమే కాక ఆయన హావాభావాలు చివరికి ఆయన సభలో కొనసాగడమా లేక రాజ్యాంగపరమైన విధులను నిర్వహించేందుకు ఆటంకంగా మారతాయా, స్పీకర్ స్థానం పైన వ్యాఖ్యలు చేసినందుకు అది విశ్వసనీయతను ప్రభావితం చేసే అంశమా అనేటువంటి అన్ని అంశాలను కూడా పరిగణలోకి తీసుకొని ఇలాంటివి సీరియస్ చర్చకు దారితీస్తాయంటూ కూడా కొంతమంది సీనియర్ నాయకులు చర్చిస్తున్నట్టుగా తెలుస్తుంది రామదాస్. బట్ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత తొలి సెక్షన్ ఘటన ఇది, సస్పెన్షన్ ఘటన అని చెప్పుకోవచ్చు. సో ఈ సెక్షన్ మొత్తానికి హాజరు కాకుండా స్పీకర్ నిర్ణయం తీసుకున్న భవిష్యత్తులో అది జగదీష్ రెడ్డికి ఎలాంటి ముప్పు తీసుకొస్తున్నది ఆసక్తికరంగా మారింది. సభలో స్పీకర్ నిర్ణయం సుప్రీంకోర్టుతో దాని న్యాయస్థానంలో సవాల్ చేసిన ఎలాంటి ఫలితం ఉంటుందనేది గతంలోనూ పలు కేసులు ఆ సీనియర్ సభ్యుడు ఉదాహరించారు. ఈ సెషన్ కు సంబంధించి హాజరయ్యే అవకాశం లేదనేది స్పష్టమైనటువంటి అంశంగా మనకు తెలుస్తోంది. బట్ ఈ సెక్షన్ ఒకటేనా, మిగిలిన పదవి కాలం ఏమవుతుందనేటువంటి ప్రశ్న కూడా మొదలైంది. ఎథిక్స్ కమిటీ జరిపే విచారణ, అది ఇచ్చే నివేదిక, చేయనున్న సిఫారసు, అందుకు ప్రస్తావించనున్న సభ నియమ నిబంధనలు, సో రాజ్యాంగంలోని అధికారాలు కీలకంగా మారినాయి రామదాస్. మాటే కాకుండా హావభావాలు కూడా సభ సంప్రదాయాల్లో కీలకమైన అంశమని సీనియర్ నేత గుర్తు చేశారు. ఒకవేళ అనర్హత వేటు వేస్తే ఉప ఎన్నికలు అనివార్యం అవుతుంది. సూర్యాపేటలో, ఉమ్మడి నల్గొండ జిల్లాలో సూర్యాపేట మినహా మిగిలిన అన్ని అసెంబ్లీ స్థానాలు కూడా కాంగ్రెస్ గెలుచుకున్నది. ఏకైక బీఆర్ఎస్ సభ్యుడిగా ఉన్న జగదీష్ రెడ్డి పైన అనర్హత వేటు పడితే ఉప ఎన్నికల్లో ఫలితం ఎలా ఉంటుంది, ఆ జిల్లాలో ఎమ్మెల్యేలో నడుస్తున్నటువంటి చర్చ ఇది. సో ఎథిక్స్ కమిటీ ఏర్పడడం, అది జగదీష్ రెడ్డి వ్యవహారాన్ని అధ్యయనం చేయడం, ఆయన నుంచి వివరణ తీసుకోవడం, ఆ తర్వాత నిర్ణయానికి రావడం, దాన్ని స్పీకర్ నివేదించడం, ఆ తర్వాత శాసనసభాపతి ఎలాంటి ముగింపులకు వస్తారు, ఇలాంటివన్నీ చోటు చేసుకోవడానికి ఎంతకాలం పడుతుందనేటువంటి చర్చ కూడా జరుగుతుంది. ఇప్పటికే పార్టీ ఫిరాయింపుకు సంబంధించినటువంటి ఎమ్మెల్యేల కేసు మనం చూస్తా ఉన్నాం. 15 నెలలుగా కంటిన్యూ అవుతుంది. ఇదివరకు కూడా ఇంతవరకు ఒక స్పీకర్ నిర్ణయం ఎటువంటి నిర్ణయం తీసుకోలేదు దాని మీద. సో ఇట్లా ఒకవేళ సూర్యాపేటలో కనుక ఉప ఎన్నికలు వస్తే నిజంగానే మరి జగదీష్ రెడ్డి మీద కనుక అనర్హత వేటు పడితే దానికి ఎంత సమయం పడుతుంది, ఎన్నేళ్ల పాటు ఈ కార్యాచరణ ఉండేటువంటి అవకాశం ఉంటుంది అనేది కొంత చర్చనీయాంశంగా అయితే మారింది రామదాస్. ప్రపంచంలో ఏ మూల ఏ క్షణం ఏం జరుగుతుందో వేగంగా తెలుసుకోవడానికి తొలి వెలుగు వాట్సాప్ ఛానల్ని ఫాలో చేయండి.